సార్ ఇప్పుడు సూపర్ 6 బాగుందా? అప్పుడు మీరిచ్చిన నవరత్నాలు బాగుందా? రెండిట్లో ఏది బాగుంది సూపర్ సిక్స్ పేదవాడికి? సూపర్ సిక్స్‌లో ఏముందని చెప్పాలి ఇప్పుడు? సూపర్ సిక్స్‌లో ఏం నువ్వు కొత్తగా ఇచ్చిందంటే చెప్పు నేను చెబుతా. 90% అమలు చేసామని చెప్తున్నారండి. పోనీ పెన్షన్ పెంచాం. ఏం చేశారు సార్? ఒక్క పెన్షన్ తప్ప. పెన్షన్ సిలిండర్ 3000 ఆల్రెడీ జరుగుతుంది. మీరేమో 1000 కల్పిస్తా అన్నారు. మేమేమన్నాం? ఇమ్మీడియట్‌గా కలపలేని 1000 అంచెలంచెలుగా కలుపుతానన్నా. దానికి ప్రజలు కొద్దిగా ఈ ఆశపడ్డారు. ఈ ఎన్నికలు హడావుడి జరిగి మళ్ళీ గవర్నమెంట్ వచ్చి ఫామ్ అయ్యి ఈ 2-3 నెలలు కూడా మీకు కల్పిస్తాను అన్నాడు మళ్ళీ అతను. అదొక ఆశ. అవునండి. 4, 3, 7,000 ఒక్కసారి అబ్బో ఇదేదో పెద్ద అమౌంట్ ఉంది. ఆ 7,000లో జీవితం ఎలా అయిపోతుంది దాన్ని? అదొక చిన్న ఆశ. సామాన్య మానవుడికి చిన్న ఆశ. ఆశ వల్ల కొన్ని జరిగే అంతకుమించి ఆయన చేసిందే ఉందండి. దానికి దానికి మళ్ళా ప్రతిగా కొంతమందిని పీకేశాడుగా. నీకు చొక్కా చిలుకు చొక్కా వేసుకున్నావు, నీకు కాళ్ళకి బూట్ ఉంది, మీ ఇంట్లో కరెంటు 300 యూనిట్లు పైకి గాలింది, మీ ఇంట్లో 2 మోటార్ సైకిళ్ళు ఉన్నాయి కాబట్టి నువ్వు పనికిరావు. తీసినవి ఉన్నాయి కదా బోల్డెలు. సార్ ఇప్పుడు ఆర్కే గారి వల్ల ఉన్న పార్టీ క్యాడర్ డిస్టర్బ్ అయిందా? పార్టీ అలా క్యాడర్ ఎలా ఉందంటారు? ఆయన పందాలు ఆయన చేసుకెళ్ళాడండి. ఆర్కే గారు ఉన్నప్పుడు ఆయన పందాలు వాళ్ళు చేసుకెళ్ళాడు. ఆయన కూడా మంగళగిరిలో బ్రహ్మాండమైన డెవలప్ చేశాడు. మంగళగిరిలో ఏనాడు అంత డెవలప్ కాలా చేశాడు. తన వంతు తను చేశాడండి. క్యాడర్ అంటే తనకి ఆ అనుభవం అవకాశం ఉన్నంత వరకు చేశాడు. అంటే గతంలో ఆర్కే గారికి అందరినీ కలగలుపు లేదు కనుక పార్టీ ఈ రోజున దెబ్బతిందని చెప్పంటారు. అదేం కాదండి, ఒక్కొక్కళ్ళు మనస్తత్వాలు ఒక విధంగా ఉంటాయి బ్రదర్. ఇప్పుడు రాజకీయాలు ఎట్లా ఉంటాయంటే, మీరు ఒక 10 మందికి కలిసి వస్తే 10 మందిని కూర్చోండి బాగున్నారా, మంచి చెడు అడుగుతారు, అది అంటారు. ఆయనకు ఉండే కార్యక్రమాల వల్ల ఆయన వల్ల ఏదన్నా ఎప్పుడన్నా కొద్దిగా కలవలేకపోవచ్చు కొందరిని. అంత మాత్రం చేత ఆయన ఏదో కార్యకర్తలకు దూరం కానీ అలాంటిది కూడా ఏం లేదండి. ఏదో గడిచిపోయింది. గతంలో ఆర్కే గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు వేమారెడ్డి గారిని లెక్క చేయలేదనేది ఒక ఆరోపణ. నిజంగా ఒకటి బ్రదర్, నన్ను లెక్క చేయడానికి నేను పెద్ద ఇదే నన్ను లెక్క చేయాల్సిన అవసరం. మంగళగిరిలో కిలోలు పోషించారు. వయసు కుటుంబానికి చాలా అతి ప్రియులు మీరు. కావచ్చు పార్టీని డోర్ టు డోర్ కింద గ్రౌండ్ లెవెల్ తీసుకెళ్లారు. మీకు ఇప్పుడు రైట్ బ్రదర్, ఆర్కే గారితో పోల్చుకోండి, మీకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది మీకు ఇక్కడ. కావచ్చు బ్రదర్. ఇప్పుడు ఆయన ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కంచుకోట. అవును బ్రదర్, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఇది లైఫ్లో కానీ రాజకీయాల్లో కానీ ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది. ఆయన స్టైల్ ఒక విధంగా ఉంటుంది, నా స్టైల్ ఒక విధంగా ఉంటుంది. అంతకుమించి ఆయన నన్ను ఏం చేసింది లేదు, నేను ఆయన ఏం చేసింది లేదు. ఆయన స్టైల్లో ఆయన చేసుకున్నాడు. దట్స్ ఆల్. మీరు వచ్చిన తర్వాత పార్టీ ఎలా ఉంది పరిస్థితి? మంగళగిరి కాన్స్టిట్యున్సీ బ్రహ్మాండంగా ఉంది. మొత్తం మా జిల్లాలో మొత్తం మీద కూడా బాడీలు చక్కగా వేసాం. అందరూ అటెండ్ అవుతున్నారు. పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా ఉత్సాహంతో ఉన్నారు. మీరు వచ్చిన తర్వాత పార్టీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? మంగళగిరి కాన్స్టిట్యున్సీ చూసుకుంటే ప్రధానంగా ఇక్కడ మంగళగిరిలోనే లోకేష్ కాన్స్టిట్యున్సీ టార్గెట్గా పెట్టారు, చేస్తున్నారు. పార్టీ మీరు వచ్చిన తర్వాత పార్టీలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు? ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇప్పుడు మేము గ్రాస్ రూట్కి వెళ్తున్నాం, జనం మధ్యకి వెళ్తున్నాం. ప్రజలకి చంద్రబాబు గారు చేస్తున్న మోసాలన్నింటినీ మేము చెప్తున్నాం. జగన్ గారు ఉన్నప్పుడు మనకు జరిగిన మంచి ఏంటి, మన ప్రజలకు జరిగిన మేలేంటి, ఈయన వచ్చిన తర్వాత మనకు జరుగుతున్న అన్యాయం ఏంటి, ఈయన చెప్పే అబద్ధాలను మనం మోసపోయి 5 ఏళ్ళు పోగొట్టుకున్నాం. ఎవరి జీవితంలోనైనా సరే 5 ఏళ్ళు అనేది చాలా పెద్దది. అది ఇంటర్లో జాయిన్ అయిన కుర్రాడు డిగ్రీ అయి బయటకు వస్తాడు. కాబట్టి ఇది మీరు ఆలోచన చేసి చేయండి. ఆశలు పడద్దు. ఆశ చూపించి మిమ్మల్ని బుట్టలేసే పనికి మీరు బుట్టలో పడద్దు. వాస్తవాలు ఇవన్నీ మీ జనం దగ్గరికి తీసుకెళ్తున్నాం. కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. రాష్ట్ర స్థాయిలో అయింది, జిల్లా స్థాయిలో అయింది, రీజనల్ స్థాయిలో అయింది, మీ కాన్స్టిట్యున్సీ స్థాయిలో అయింది, మండల స్థాయిలో కూడా ఒక మీటింగ్ అయింది. రేపు సండే రోజున మళ్ళా మీటింగ్లు అవుతున్నాయి. 2 టౌన్ స్థాయిలో మీటింగ్లు అయినాయి. అక్కడి నుంచి ఇంకా కిందకి వెళ్ళే కార్యక్రమాలను చేపడతాం. అంటే మంగళగిరి నియోజకవర్గం అంటే ఎక్కువగా చూసుకుంటే మెజారిటీ ఓటింగ్ అంతా పద్మశాలీలు ఉంటుంది. అవును. ఇప్పుడు పద్మశాలికి వైసీపీ పార్టీలో ప్రాధాన్యత పరిస్థితి ఎలా ఉంది? ఉన్న ఓటింగ్ అంతా టీడీపీకి, జనసేనకి బదలాయించి కూడా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అక్కడ వేరే పార్టీకి మెజారిటీ ఉండేది కానీ మమ్మల్ని దాటేళ్ళేది కాదు. ఆ మెజారిటీ మమ్మల్ని దాటేళ్ళేది కాదు. రూరల్స్ మా తాడేపల్లి,
మొత్తం కవర్ చేసుకొని మేము లీడ్ అయ్యేవాళ్ళం. ఆ విధంగా మేము గెలిచేవాళ్ళం. చాలా చాలా సాంప్రదాయబద్ధమైన ఎలక్షన్ జరిగి పద్ధతి ప్రకారంగా ఎవరు ఇది వాళ్ళు చేసుకునేవాడు. గొడవలు ఎప్పుడూ లేదు, ఎప్పుడు గొడవలు పడలా. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. కొత్తగా సృష్టించిపోతున్నారు వీళ్ళు. అది కూడా నేను చెప్పాను, ఇండైరెక్ట్గా చెప్తూనే ఉన్నా. ఆ పని తేపాకంటే మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు ఇది. ఆఖరికి బలి పశువులు ఇది ప్రజలేను. మీరు బాగుంటారా హైదరాబాద్ వెళ్ళిపోయి, నేను బాగుంటాను నా ఇంట్లో. ఆఖరికి బలి పశువులు ఇది ప్రజలే. చెయ్యొద్దు, అది ప్రజల్ని నష్టపట్టే కార్యక్రమం. ఇది చెయ్యొద్దు, రెచ్చగొట్టొద్దు, ఎక్కువ వాళ్ళని చేయొద్దు. మీ పని మీరు చేయండి, నా మంచిదని మీరు చెప్పండి, నా మంచిదని నేను చెప్తాను. వాళ్ళ ఇష్టం. ఇట్స్ ఎ డెమోక్రటికల్ కంట్రీ, ఎవరిష్టం వాళ్ళు.